ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం అనివార్యమన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 75 కిలోల భారీ కేక్ను కట్ చేశారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అద్దూరి శ్రీరామ్, ఏపీ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. నాయకత్వం ఐదవ జన్మదినం సందర్భంగా 75 కేజీల కేక్ కోసే కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైనందుకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక త్యాగాలు చేసి తన జీవితం మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యం, ఆయనతోనే కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, యువతకి రైతులు ఆత్మహత్యలు ఆగాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మహిళల సాధికారత రావాలన్నా ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ఆత్మనిర్భరతో, ఒక ధైర్యంతో, ఒక సంకల్పంతో ఎప్పుడు కూడా కేంద్ర సర్కార్తో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయ్యారు కూడా మనం అందరం గమనిస్తే, ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎన్డీఏతో కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిన అనే దాఖలాలు మనం అందరూ చూసాం. కాబట్టి ఈసారి కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ఈ 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా ఈ మహాకూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆశీర్వదించి మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతులు తీసుకోవాలని చెప్పి మరొకసారి విన్నపించుకుంటూ, రేపు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరి గారికి కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా చంద్రన్న పాలన రావాలి, మళ్ళీ మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి, బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియదు.